ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణం 52వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి బ్రహ్మ నాకు చెప్పినటువంటి మోక్ష సాధన, మోక్ష కథను నీకు చెప్తాను, నువ్వు ఏకాగ్రంతో విను అని చెప్పారనమాట శ్రీరామచంద్రునితో. దానికి శ్రీరాముడు, మునీంద్ర, పూర్వం ఈ బ్రహ్మ ఈ కథను నీకు ఎందుకు చెప్పాడు? ఈ కథ వల్ల మీరు ఏమి గ్రహించారు? ఈ సంగతి నాకు వివరంగా చెప్పండి అని ప్రశ్నించారు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రాఘవ, సర్వ ప్రాణులలోనూ చిత్రూపమై అవినాశి అయి ఆత్మ అంతటా ప్రాణుల్లో వ్యాపించి ఉన్నదని నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ఈ ఆత్మతత్వమే సర్వానికి ఆధారభూతమని కూడాను మనం చెప్పుకున్నాం. ఇలా ఈ సర్వత్రా ఏకరూపంగా చిత్రూపమై అవినాశి అయి వ్యాపించి ఉన్నటువంటి సర్వానికి ఆధారభూతమైనటువంటి ఈ ఆత్మతత్వం చూసావు, ఇది అన్నిటికీ ఆధారభూతం అన్నావు కదా. ఈ ఆత్మతత్వం నుండి, అన్నింటికీ ఆధారభూతమైనటువంటి ఈ ఆత్మతత్వం నుండి సముద్రంలో తరంగం ఎలా పుడుతుందో, సముద్రంలో అల ఎలా పుడుతుందో, అలాగా ఈ నిర్వికారమైనటువంటి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి అవినాశి అయినటువంటి చిత్రూపమైనటువంటి ఈ ఆత్మతత్వం నుండి ఒక సముద్రంలోంచి అల పుట్టినట్టు ముందు విష్ణువు ఉద్భవించాడట. వెంటనే ఆ విష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మ ఉదయించాడు. ఆ విష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మ ఉదయం జరిగిందనమాట. ఆ బ్రహ్మదేవుడు వేదాలు, వేదార్థాలు ఇవన్నీ బాగా తెలిసినవాడు బ్రహ్మదేవుడు. ఈ దేవతలు, మునులు అందరూ కూడాను ఆ బ్రహ్మదేవుని ఉపాసిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన మనసులో రకరకాల ఆలోచనలు చెదపుట్టలాగా పుడుతూ ఉంటాయి. మన అనేక రకమైనటువంటి వికల్పాలు, ఆలోచనలు పుడుతూ ఉంటాయి కదా మన మనసులో. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఆయన సంకల్పంతో అనేక రకమైనటువంటి సకల ప్రాణులను సృష్టించారు బ్రహ్మదేవుడు. అయితే ఈ బ్రహ్మదేవుని చేత సంకల్పింపబడినటువంటి, సృష్టించబడినటువంటి జీవులు మెల్లగా ఏమవుతుందంటే జీవ ప్రాణులందరూ ఏర్పడ్డారు. ఈ ప్రాణులందరిలో కూడాను ఆధులు, వ్యాధులు. ఇంకా ఆధి అంటే మానసికమైన రోగము, వ్యాధి అంటే శారీరకమైన రోగం అనమాట. ఈ ఆధులు, వ్యాధులు, లాభము, నష్టము, ఇలాగా ద్వంద్వాలకన్నిటికీ లోబడి వీళ్ళందరూ బాధలకు లోనవుతూ వచ్చారు. చావు పుట్టుకలకు లోనవుతూ, నానా వ్యసనాలకు గురవుతూ, పలు విధాల కష్టాల పాలైపోవడం జరిగిందనమాట. ఈ జనుల్లో కష్టాలు అనేటివి బాగా వ్యాపించిపోయినాయి. మరి ఈ ప్రజల కష్టాలన్నింటినీ చూసి తండ్రి బిడ్డలు కష్టపడుతుంటే ఎలా దుఃఖపడతాడో తండ్రి, అలాగా పుత్రుడి యొక్క, మన జనులందరి యొక్క కష్టాలను చూసి తండ్రిలాగా బ్రహ్మదేవుడు వేదనకి గురయ్యాడనమాట. గురయ్యి ఈ అల్పాయుష్కులైనటువంటి ఈ బిడ్డల యొక్క దుఃఖం తీరేది ఎలా వీళ్ళ దుఃఖం, ఈ జనన మరణాలు, లాభ నష్టాలు, శీతోష్ణాలు, ఆదివ్యాధుల గురించి నుండి వీళ్ళు బయటపడేది ఎలా అని ఆయన ఒక్క క్షణకాలం అలాగా ఏకాగ్రతతో ఆలోచించి ధ్యానం చేశాడనమాట. ధ్యానం చేసి ఆయన మనసులోకి ఈ ప్రజలందరూ క్షేమం కోరి అలా ధ్యానించినటువంటి ఆ బ్రహ్మదేవునికి తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్థము అనేటువంటి 5 సాధనాలను సృష్టించాడట. బ్రహ్మదేవుడు సృష్టించినవి ఇవన్నీ ఏవి? తపస్సు అయితేమి, ధర్మం అయితేమి, దానం అయితేమి, సత్యం అయితేమి, తీర్థము. చూడండి, ఈ 5ంటిని సృష్టించాడు. ఎందుకంటే వీళ్ళ దుఃఖాలు తీరడానికి ఈ 5 సాధనాలుగా సృష్టించాడు. ఏంటి? తపస్సు చేయండి, ధర్మం ఆచరించండి, ధర్మంగా జీవించండి, దానాన్ని శీలించండి, సత్యంతోనే బతకండి, తీర్థాలను సేవించండి.
ఇవన్నీ చేసి మీ దుఃఖాలని పోగొట్టుకోండి అనే దానికి బ్రహ్మగారు 5 సాధనాలని ఇచ్చారన్నమాట. అయితే ఈ 5 సాధనాల వల్ల కూడా ప్రజల దుఃఖం పూర్తిగా నశించదు అని ఈయనకు కూడా అర్థమైంది అనమాట. నశించలేదు, బ్రహ్మగారికి కూడా అర్థమైంది ప్రజల దుఃఖం పూర్తిగా నశించదు. ఇది ఎప్పుడు నశిస్తుంది ప్రజల దుఃఖం పూర్తిగా అంటే, ఎప్పుడు వీళ్ళకి ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది అంటే, కేవలము జనన మరణ రహితమైనటువంటి నిర్వాణ సుఖం లభిస్తేనే. జనన మరణ చక్ర భ్రమణంలో వీళ్ళు తిరుగుతున్నంత వరకు వీళ్ళకి పూర్ణమైనటువంటి ఆనందము, సంపూర్ణమైనటువంటి ఆనందం లభించదు. పూర్తిగా దుఃఖం పూర్తిగా పోదు వీళ్ళకి. ఈ జనన మరణ చక్ర భ్రమణం నుంచి వీళ్ళని విడగొట్టేటువంటి సాధన ఏదో దాన్ని చూడాలి అనుకున్నాడు బ్రహ్మదేవుడు. వెంటనే ఓహో, దీనికి మంత్రం ఏది అంటే జ్ఞానము. కేవలం జ్ఞానాన్ని గనక ఇచ్చినట్లయితే ఈ సంసారాన్ని వీళ్ళు దాటాలంటే కేవలం జ్ఞానం ఒక్కటే మార్గము. జ్ఞానాన్ని గనక ఈ జనులకు ఇచ్చినట్లయితే ఈ తపస్సు దానము, ఇందాక చెప్పారు కదా, తపస్సు దానము ఇంకా ఏంటి ఒక సాధనాలు, ధర్మము దానము సత్యము తీర్థము అని చెప్పాం కదా, ఇవన్నీ కూడాను ఈ జనులని దుఃఖం నుంచి పూర్తిగా విముక్తులను చేయలేవు. కాబట్టి పూర్తిగా దుఃఖా నుంచి విముక్తి చేయాలంటే కేవలం జ్ఞానం ఒక్కటే మార్గము అని ఈ జ్ఞానాన్ని నేను వ్యాప్తి చేస్తాను అనుకున్నాడన్నమాట. ఈ విధంగా ఆలోచించి బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ముందు వశిష్ఠుణ్ణి మనస్సంకల్పంతో, మనో సంకల్పం అనమాట, సంకల్పంతో బ్రహ్మ మానస పుత్రుడు అని అంటాం ఆయన వశిష్ఠుణ్ణి. ఎందుకంటే బ్రహ్మ మనసులో సంకల్పం చేసి వశిష్ఠుణ్ణి నన్ను సృష్టించాడు అంటే వశిష్ఠుణ్ణి ముందు సృష్టించాడనమాట. ఈ విధంగా బ్రహ్మ మనసులో కలిగిన సంకల్పం వల్ల పుట్టినవాడు బ్రహ్మ మానస పుత్రుడిని అయ్యాను నేను. బ్రహ్మ మనసులోంచి సంకల్పంలోంచి పుట్టిన వాడిని బ్రహ్మ మానస పుత్రుడిని అయ్యాను. సరే, నేను హఠాత్తుగా పుట్టాను కదా, వెంటనే మామూలుగా నేను పుడుతూనే సముద్రంలో ఒక అల ఇంకొక అలను చేరినట్టు గబగబా వెళ్ళి నా తండ్రి దగ్గరికి చేరి వినయంతో నమస్కరించి తండ్రి అని నమస్కారం చేశాను. వెంటనే బ్రహ్మ చిరునవ్వుతో ఇలా రా నాయన అంటూ దగ్గరికి చేరదీసి చెంత కూర్చోబెట్టుకున్నట్ట వశిష్ఠుడిని. కూర్చోబెట్టి వెంటనే ఒకటన్నట, పుత్రా నీ మనస్సు కోతిలాగా చంచలమవుగాక అన్నట్ట. చూడండి, ఈ శాపం విచిత్రంగా ఉంది. నీ మనసు జ్ఞానంతో ఉన్నావు నువ్వు, కానీ నీ మనసు ఇప్పుడు చంచలమైపోతుంది కోతిలాగా. అలాంటి చంచలమైన మనసుతో కొంతసేపు నువ్వు అజ్ఞానంతో ప్రవర్తిస్తావు అని ఒక శాపంలాగా ఇచ్చాడనమాట. చూడండి, తండ్రి పుట్టించింది ఆయనే, ఆయనకు ఒక శాపం ఇచ్చాడు. ఏమని, నువ్వు అజ్ఞానమైపో, నీ మనసు కోతిలాగా చంచలమైపోతుంది అని శాపం ఇచ్చాడనమాట. సరే, అలా శపించగానే ఈ నిర్మలంగా ఉన్నటువంటి వశిష్ఠుని స్వరూపం పూర్తిగా మర్చిపోయి దీనుడైపోయి అజ్ఞానం వచ్చేసింది అనమాట. అంటే మనలాగా ఇప్పుడు మనకు మళ్ళీ శ్రీరాముడికి కూడా ఇప్పుడు అజ్ఞానం వచ్చింది కదా, ఆయన పరబ్రహ్మ అయినా కూడా సనత్ కుమారుని శాపం వల్ల కదా శ్రీరాముడు అజ్ఞాని అయ్యి ఇప్పుడు ఆ జ్ఞానం కొరకు వశిష్ఠ మహర్షి దగ్గర ఆ జ్ఞానబోధం తీసుకుంటున్నాడు కదా. అలాగే ఆ నిర్మలమైనటువంటి స్వరూపం కలిగిన వశిష్ఠుడు పూర్తిగా దీనుడైపోయాడు. ఎందుకంటే అజ్ఞానం ఆవరించింది. బ్రహ్మదేవుడు శపించాడు, నువ్వు అజ్ఞాని అయిపోతావు అని. అజ్ఞాని అయిపోయాడు అనమాట. అంతా జ్ఞానాన్ని మర్చిపోయాడు, బుద్ధి మందగిచ్చేసింది, సర్వం పోగొట్టుకుని దరిద్రుడిలాగా దుఃఖంతో ఏడుస్తూ, అయ్యో ఈ సంసారం ఏంటి, ఇది ఎందుకు నాకు వచ్చింది, ఇది ఎలా పోతుంది, ఎందుకు ఇలా నేను అంటూ ఆ దుఃఖంతో మౌనంగా అలాగే దుఃఖంతో ఉండసాగాడు వశిష్ఠుడు అనమాట. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి పిలిచి వశిష్ఠుడిని, నాయనా ఎందుకు దుఃఖపడుతున్నావయ్యా, నీ దుఃఖానికి నివారణోపాయం నీ దగ్గర ఎదురుగుండాను కదా, తండ్రిని నన్ను అడగొచ్చు కదా, నీకు నేను తగిన తరుణోపాయాన్ని నేను చెప్తాను కదా అని అనునయ వాక్యాలు చెప్పాడు. అప్పుడు ప్రభు, ఈ దుఃఖమయమైనటువంటి సంసారం నాకు ఎట్లా వచ్చింది, నేను చాలా దుఃఖితున్నై ఉన్నాను, నాకు ఈ దుఃఖం పూర్తిగా ఎలా తొలుగుతుంది, ఈ నాకు పట్టినటువంటి భవరోగాన్ని, అజ్ఞానం అనేటువంటి భవరోగాన్ని తగ్గించేటువంటి ఔషధం ఏది స్వామి అని అడిగాడు వశిష్ఠుడు బ్రహ్మని. అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు వశిష్ఠునికి విస్తారమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ తత్వజ్ఞానాన్ని గ్రహించినటువంటి నేను నిర్మల స్వరూపుడనయ్యానయ్యా అని చెప్తున్నాడు వశిష్ఠుడు అనమాట.
మామూలుగా నేను చాలా ఆత్మస్థితిలోనే ఉన్న నన్ను ఆ, నన్ను ముందు బ్రహ్మ ఏం చేశాడు, అజ్ఞానిగా తయారు చేశాడు. అజ్ఞానిగా తయారు చేసి అజ్ఞానంలో అలమటిస్తూ ఉంటే మళ్ళీ తిరిగి జ్ఞానిగా చేశాడనమాట. ఎందుకు ఇలా జరిగిందంటే, అయ్యా కుమారా, అధికారులైనటువంటి జనులందరికీ ప్రపంచంలో లోకంలో అందరు జనులు కూడా దుఃఖభాజనులై ఉన్నారు. దుఃఖంతో జనన మరణ రూప సంసార చక్రంలో పడి నలుగుతూ దుఃఖంతో ఉన్నారు. వాళ్ళందరికీ నిన్ను వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి ఆ పరిస్థితి నీకు అర్థం కావాలంటే ముందు నువ్వు ఆ పరిస్థితిలో కొంతకాలం ఉండాలన్నమాట. అజ్ఞానం ఎలా ఉంటుంది, అజ్ఞానం ఎంత బాధిస్తుంది మనిషిని అన్నది నువ్వు పూర్తిగా అనుభవంతో పొందావు ఇప్పుడు. మరి ఆ అనుభవంతో నువ్వు పొందావు కాబట్టి ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి, జ్ఞానాన్ని అందరిలో వ్యాపింపజేయడానికి నువ్వు ఇప్పుడు కరెక్ట్గా సరిపోతావు. నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి, స్వయంగా అర్థం చేసుకున్నావు కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను నీవు ఆ స్థితి నుండి, అజ్ఞానం నుండి తప్పించి జ్ఞానం సులభంగా ఇవ్వగలుగుతావు. అందుకనే నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ కావడం కొరకే ముందు నిన్ను అజ్ఞాని అయ్యేటట్టు నేను శపించాను. అజ్ఞానంలో నువ్వు నన్ను ప్రశ్నించేటట్లు చేశాను. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి శాపం నీకు తొలగిపోయింది, తత్వస్ఫురణ నీకు కలిగింది, నీవు నాలాగే ఏకాత్ముడివి అయ్యావు. సాధు, నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ కర్మపరులకి కర్మకాండ క్రమాన్ని, అదేవిధంగా జ్ఞానులకి అంటే విచారము విరక్తం ఉన్న వాళ్ళకి జ్ఞాన మార్గాన్ని, కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి కర్మార్గం చెప్పు, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి జ్ఞాన మార్గంలో ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించు అని చెప్తున్నాడు అనమాట. రామా, ఆ జ్ఞానమే ఆ విధంగా బ్రహ్మ ద్వారా నేను పొందినటువంటి ఆ జ్ఞానాన్నే నేను ఇక్కడికి భరతవర్షం ఇక్కడ భరతవర్షం అనేది కూడా దాంట్లో వ్యక్తీకరించి ఉందన్నమాట. భరతవర్షం చేరినాను. నేను అహంకారం లేనివాడిని కాబట్టి, ప్రశాంత చిత్తంతో నేను కార్యాలు చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఏమీ చేయని వాడిని లెక్క నాయనా. ఇది నా యొక్క వృత్తాంతం అని వివరించారు వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.